ఓకే అండి, రైట్ అండి. మళ్ళీ మీ దగ్గరకు వస్తామండి. మరి టీపీసీసీ సెక్రటరీ మల్లాది పవన్ గారు మనతో పాటు ఉన్నారు. పవన్ గారు, రేవంత్ రెడ్డి గారి ప్రసంగాన్ని ఎలా చూడాలి? మరి అయితే మీకు ఇంకా ఏపీలో ఎలా ఉండబోతుంది మీ జోష్? ఎందుకంటే కొంచెం సమయం కూడా ఎక్కువగా ఉంది మనకి ఎలక్షన్ కోసం. ఈ సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకుంటుందండి కాంగ్రెస్ పార్టీ ఏపీలో? బేసిక్ గా రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడారంటే, భౌగోళికంగా ప్రాంతాలు వేరైనా మన ఇద్దరం ఒక తల్లి బిడ్డలమే అని మాట్లాడారు. అంటే తెలుగు వారు అంతా ఒకటే అనే విషయం మాట్లాడారు. రెండోది పోలవరం విషయము, మూడోది రాజధాని విషయము, నాలుగోది ప్రాంత సమస్యలను ప్రశ్నించే గొంతుక లేకపోవడం, 26 సీట్ల నుంచి రాజశేఖర రెడ్డి గారు అపోజిషన్ లీడర్ కావడం, అపోజిషన్ లీడర్ నుంచి మంచి పేరున్న ముఖ్యమంత్రి కావడం, తర్వాత కాంగ్రెస్ పార్టీ పాలన 2004 నుంచి 2014 వరకు ఎంత అద్భుతంగా ఉన్నదనేటువంటి ఒక విషయాన్ని చెప్పడం. తర్వాత ఆనాటి నాయకుడు, చాలా మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, ప్రజలకు ఆరాధ్య దైవం దేవుడు మా రాజశేఖర రెడ్డి గారు. ఆయన సంకల్పాన్ని ముందుకు తీసుకుపోయేటువంటి వాళ్ళు కావాలి, పేద బిడ్డల తరఫున నిలబడి కొట్లాడేటోళ్ళు కావాలి, ప్రశ్నించే గొంతుగా కొట్లాడేటోళ్ళు కావాలి. ఊరికే పుత్రులు కాగానే బిడ్డలు కాగానే సరిపోరు అనే విషయాన్ని చెప్పారు. అంటే ఎప్పటికనే చెప్తున్నాడు, వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి అధ్యక్షుడు జగన్ గారు ప్రజల పక్షాన నిలబడట్లేదు. ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత తార్మార్ గోల్మాల్, ఆ దిశ దశ లేనటువంటి ప్రభుత్వం, ఎటుపోతుందో ఆంధ్ర అర్థం కాదు. అత్యధికమైనటువంటి మేధావులు వచ్చినటువంటి గడ్డ, అన్ని రీసోర్సెస్ ఉన్నటువంటి గడ్డ. సరే, కొంత కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయం వల్ల ప్రాంతాలు వేరుగా ఉన్నా కూడా తెలంగాణ కంటే కొంచెం వెనుకబాటులో ఉన్నది. కానీ మరి ప్రజలు ఓ యువ నాయకుడు అని చెప్పి జగన్ గారిని ఎన్నుకున్నారు, రాజశేఖర రెడ్డి గారు మోహన్ చూసి. కానీ జగన్ గారు మాత్రం అటర్ ఫ్లాప్ ఫెయిల్ అయినట్టే మరి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు అయితే అవపడతా ఉన్నాయి. ఇంకొక విషయం అండి, రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఢిల్లీ పెద్దలు ఢిల్లీ పాలన అంటూ అలా మాట్లాడారు. మరి మీది కూడా ఢిల్లీయే కదండి? అమ్మా, మంచి ప్రశ్న అడిగినారు. కాంగ్రెస్ పార్టీ మాట ఇస్తే రాజశేఖర రెడ్డి గారు మాట ఇచ్చినట్టే ఉంటది. ఎందుకంటే మేము ఒక క్లిష్టమైనటువంటి పరిస్థితులలో తెలంగాణ ఇవ్వాల్సి వచ్చింది. కానీ మేము మొదటి నుంచి చెప్తున్నాం, ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పినాం ఆంధ్రప్రదేశ్ కు మొట్టమొదటి ముఖ్యమంత్రి అయిన అతను ప్రత్యేక హోదా మీద పోరాటం లేకపోతే నా సావు అన్నాడు. ఆయన అటే పోయాడు. ఇప్పుడు రెండవ ముఖ్యమంత్రి అయినా కూడా ప్రత్యేక హోదా అన్నాడు, లేకపోతే నా సావు అన్నాడు. ఆ మాట పక్కకు పెట్టాడు. ఆయన ఒక్క రాజధాని అంటే ఈయన 3 రాజధానులు అన్నాడు. ఏనాడు ఆ ప్రజలను పట్టించుకున్నది లేదు. అమరావతిలో ఎప్పుడు మొన్న మా వాళ్ళు కూడా ఆ సంక్రాంతికి కోడి పందాలు చూడడానికి పోయినామని చెప్పారు. రోడ్లు అయితే అధ్వానం దరిద్రంగా ఉన్నాయన్నయ్య, కనీసం ఈ ఆంధ్రప్రదేశ్ కానీ అటు సైడ్ మాత్రం కనీసం ఫోన్ కూడా పోకని నాకు చెప్పారు. నేను అనేది ఏంటంటే, ఏ నాయకుడైనా సరే ఉద్దేశాలు వేరుండొచ్చు, కానీ వెల్ఫేర్ అంటే అభివృద్ధి అనేది జరగాలి. అభివృద్ధి అంటే ఆశా గారికి 2000 రూపాయలు ఇస్తాం నెలకు అనేది కాదు కదా. సమాజంలో ఉన్నటువంటి సమకూలమైనటువంటి పరిస్థితులను ఏర్పాటు చేయడమే అభివృద్ధి. ఇంగ్లీష్ మీడియం చదువు చెప్పిస్తే కానీ మీ నాయన ప్రశ్న అడిగితే గొంతు మూస్తా అంటే పరిస్థితి కాదు కదా. ఓట్లు వేయడం, గెలవడం అనేది ప్రజాస్వామ్యంలో ఇవాళ దాని రూపురేఖలు చాలా మారిపోయినాయి. నేరస్తులు రాజకీయాల్లోకి రావడం జరుగుతుంది. ఇంతకుముందు సార్ చెప్పిండు, ఎంత మంచిగా చెప్పిండు. వారు ఆ పార్టీలో పనిచేసినప్పుడు ఆయన ఏమన్నారు, నేరస్తుల మీద మాట్లాడితే నేను నేరస్తునే కానీ ఆయన కూడా నేరస్తుడే, ఆయన ఎందుకు మీరు కేసు వేయలేదు అనేటువంటి. ఇవాళ చూస్తున్నాం 10లో 8 మంది వ్యాపారస్తులు నేరస్తులే రాజకీయాల్లోకి వస్తారు. దాన్ని మనం ఏం చేయలేదు. పేపర్లంతా దాంతో నిండిపోతాయి. 3 పేపర్లలో ప్రకటన ఇవ్వాలంటే ప్రతి ఒక్కరు ఇస్తే న్యూస్ స్పెషల్ ఎడిషన్స్ పెట్టుకోవాలి. ఒక ఐడియలిస్టిక్ సిచ్యువేషన్ ని ఆలోచించుకోవడానికి, ఒక పర్సెప్షన్ సిచ్యువేషన్ ని మనం ఊహించుకోవడానికి బాగుంటది, కానీ అది రియాలిటీకి బాగుంటది. నేనేమంటున్నా, 10 సమస్యలు ఉంటే అట్లీస్ట్ 6-7 వాటిని అడ్రస్ చేసేటువంటి ఒక మంచి మనస్తత్వం పెద్దలకు ఉండాలి. ఇక్కడ ప్రభుత్వం ఎందుకు ఫెయిల్ అయింది, రైతు బంధు తెచ్చినా ఎందుకు ఫెయిల్ అయిందంటే, ప్రభుత్వంలో ఉన్న పెద్దలు పెద్ద పెద్ద గోడలు కట్టుకొని ప్రజల యొక్క మాట విననప్పుడు, ప్రజల యొక్క బాధ పట్టించుకోనప్పుడు ప్రభుత్వాలు ఫెయిల్ అవుతాయి. అది ఇక్కడైనా సరే, ఆంధ్రప్రదేశ్ లో అయినా సరే, రేపు నరేంద్ర మోడీ గారి కోసం అయినా సరే. నరేంద్ర మోడీ గారు 2020లో ఇండియా టుడే ఆఫీస్ నుంచి ఒక్కసారి అసలు నేను ఎన్ని ప్రెస్ మీట్లు పెట్టిందని ఒక ప్రశ్న ఇస్తే గారు 2 జనవరికి 2021 ఒకటే ఒక ప్రెస్ మీట్ ఆన్సర్ చేసిండు. అంటే ప్రజల యొక్క వాయిస్ ని వినేటువంటి ఆలోచనలు అటు మోడీ గారు కానీ ఇక్కడ పక్కకున్నటువంటి ముఖ్యమంత్రి గారు లేరు. కాబట్టి ప్రజలు మళ్ళీ ప్రభుత్వాలను తీసుకురావడం అనేది కామన్. అయితే అమ్మా ఒక్కటే మాట చెప్తాను. జనరల్ గా ఒక సేయింగ్ ఉన్నది, ఏంటంటే డైపర్స్ అండ్ పొలిటీషియన్స్ ఆర్ ఆఫెన్ టు బి చేంజ్డ్ ఇన్ డెమోక్రసీ. అంటే
పిల్లలకి వేసేటువంటి డైపర్స్ రాజకీయ నాయకులను తరచు మార్చాలి, అప్పుడే ప్రజాస్వామ్యంలో కొత్తదనం వస్తుందని. సో నేను అనుకునేది ఏంటంటే అటు కేంద్రంలో కానివ్వండి, ఇటు పక్క రాష్ట్రంలో కానివ్వండి అదే జరుగుతుందని నేను ఆశిస్తాను. ఓకే రైట్ అండి, మళ్ళీ మీ దగ్గరకు వస్తామండి. మరి వెంకటేశ్వర రెడ్డి గారు బీజేపీ అధికార ప్రతినిధి. వెంకటేశ్వర రెడ్డి గారు,